నటుడు పోసాని కృష్ణమురళి సినిమా నటుడిగా మారకముందు దాదాపు 100 సినిమాలకు స్క్రిప్ట్ను అందించిన సినీ రచయిత అన్న విషయం కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. పోసాని రచయితగా బిజీగా ఉన్న రోజులలో 1990 ప్రాంతాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి పోసాని వద్ద త్రివిక్రమ్ 4 సంవత్సరాలుగా సహాయుడిగా పనిచేశాడు. ఇప్పుడు ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ పోసాని త్రివిక్రమ్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. ఆ రోజుల్లో తన టీంలో ఎంతో మంది రచయితలు ఉన్నా త్రివిక్రమ్లో తనకు ఏదో తెలియని ప్రతిభ తనను ఆకర్షించింది అని అంటూ, అయితే త్రివిక్రమ్ ఎప్పుడూ చాలా మూడీగా కనిపించేవాడని త్రివిక్రమ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. అయితే బిడియంగా ఆనాడు తన వద్దకు వచ్చిన త్రివిక్రమ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటూ, అప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే త్రివిక్రమ్ ఇప్పుడు గెడ్డం బాగా పెంచేసి కనిపిస్తున్నాడు అంటూ సెటైర్లు వేశాడు పోసాని. ఇదే సందర్భంలో పోసాని త్రివిక్రమ్ గురించి మరొక ఆసక్తికరమైన సంగతి బయటపెట్టారు. అప్పట్లో కథను పక్కన పెట్టి ఉట్టి మాటలు రాసిన త్రివిక్రమ్ను చూసినప్పుడల్లా ఇతను భవిష్యత్తులో రచయితగా రాణించగలడా అని భయపడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదే వ్యక్తి ఇప్పుడు మాటల మాంత్రికుడిగా మారిపోయాడని తాను కలలో కూడా ఊహించలేదు అని సెటిల్ వేశాడు పోసాని. అయితే ఇంత పేరుకు వచ్చిన ఎక్కడా గర్వం అనేది లేకుండా చేసే పనిపై ఏకాగ్రతతో కనిపించే త్రివిక్రమ్ను చూస్తూ ఉంటే ఒకనాడు తన వద్ద పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాసేనా అన్న అనుమానం నాకు కలుగుతోంది అంటూ మరో కామెంట్ విసిరాడు పోసాని. అయితే అప్పట్లో తాను చెప్పినట్లుగా డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ దర్శకుడిగా మారడంతో త్రివిక్రమ్ చెప్పినట్లుగా తాను నటించే స్థాయిలో మారిపోయాను అంటూ తనపై తానే సెటిల్ వేసుకున్నాడు పోసాని. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.